నమస్కారాలు. ఇంత వ్యయ ప్రజల కోసి ఇక్కడికి వచ్చిన ప్రతి సోదరుడికి నా యొక్క ధన్యవాదాలు. మరియు పాకో అధ్యక్షుడు సభాధ్యక్షుడు సతీష్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా నాకు కృతజ్ఞత చేస్తున్నా. నేను 94 నుంచి కేబుల్ ఆపరేటర్గా ఉన్నా. ఇదే హైదరాబాద్లో మాది చింతల్. నేను అక్కడ 31 ఇయర్స్ నుంచి కేబుల్ ఆపరేటర్ని. నేను 50 రూపాయల నుంచి కేబుల్ ఇచ్చాను. అప్పుడు ఈటీవీ కూడా రాలేదు. తర్వాత జమినీ ఒకటే ఉండే, సినిమాలు వేసాం వాళ్ళ వీడియోలో. అక్కడ నుంచి ఇప్పటి వరకు మేము ఈ ఫీల్డ్లో ఉంటే ఈరోజు తొక్కుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి గారు మనల్ని కూడా తొక్కుతా అంటున్నాడు. మరి తొక్కనిద్దామా? ఆయన ఎవరు తొక్కుంటూ వచ్చాడు? మనని తొక్కనీకి వచ్చాడా? మరి ఇంతకుముందు నా కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు మా లోకల్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గారు అన్న మాకు ప్రాబ్లం వచ్చిందని 2010లో చెప్తే సీఎం గారు తీసుకెళ్లారు నన్ను విఎస్ఆర్ గారిని. తీసుకెళ్తే సీఎం గారు మాకు సానుకూల స్పందించి ఆ రోజు కుత్బుల్లాపూర్ నుంచి టోటల్ ఈ తెలంగాణలో సింగిల్ పేమెంట్ చేశాం. అంటే అప్పుడు 5 ఎంఎస్ఓలు ఉండే, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు వచ్చాయి. అవన్నీ మనకు పేమెంట్ పరంగా ఇబ్బంది పెడుతుంటే మనం సింగిల్ పేమెంట్ చేసాం కుత్బుల్లాపూర్ నుంచి. ఇదే ఆదర్శంగా తీసుకొని 2 ఇయర్స్లో అందరూ స్టేట్ మొత్తం సింగిల్ పేమెంట్ చేశారు. సింగిల్ పేమెంట్ అంటే పేమెంట్ ప్రతి ఆపరేటర్, మా దగ్గర 70 మంది ఆపరేటర్ ఉంటారు. వచ్చి వాళ్ళు 30 తారీఖు నాడు అసిస్టెంట్లో బిల్లు కడతారు. బిల్లు రేటు పెరగకుండా ఆపాము. ఆ రోజు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. తర్వాత మన గవర్నమెంట్ కేసీఆర్ వచ్చారు. వాళ్ళు కూడా పోల్ ట్యాక్స్ కట్టాలంటే నాయన నరసింహారెడ్డి గారు మన ఆపరేటర్, ఆయన ఓపెనిస్టర్ ఉండే, మేము హరిగౌడ్ గారు విఎస్ఆర్ వెళ్ళి మాట్లాడితే ఆయన సీఎం గారికి కల్పించి, సార్ వీళ్ళు ఉద్యమంలో ఉన్నారు, మనం ఉద్యమంలో చేసిన అన్ని ప్రజలకి వెళ్ళిందంటే కేబుల్ ఆపరేటర్ అంటే కేసీఆర్ గారు ఒకటే మాటతో చెప్పారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు కూడా మనకు సహకరించారు. మీకేమైనా కావాలంటే నేను ఫండింగ్ చేస్తా అని చెప్పిన కేసీఆర్